నాకు పెళ్ళవ్వాలంటే నువ్వు చావాలి. నిన్ను చంపుతాను. ఈసారి మాత్రం నిన్ను వదిలిపెట్టను. సుబ్బు, నువ్వు ఈ టైంలో నా రూమ్ దగ్గర. బావా, ఈ ఫోటో ఏంటి? నీ ఫోటోనే. నిద్ర రాక నీ ఫోటో చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాను సుబ్బు. నిజం చెప్పు. నిజం సుబ్బు. ఏది ఫోటో చూపించు. ఫోటో చూపించకపోతే నమ్మవా? నా మీద ఒట్టు. సరే, ఇందాక ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? అది మా ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రోగ్రెస్ గురించి బాస్తో డిస్కస్ చేస్తున్నాను. ఈ టైంలో ప్రాజెక్ట్ ప్రోగ్రెసా? అవును, మా బాస్ చాలా బిజీగా ఉంటాడు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఉంటాడు. అందుకే మాట్లాడడానికి ఇప్పుడు కుదిరింది. బాబా, నీ మాటలు నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఇంత రాత్రిపూట నా రూమ్ ముందు నిలబడి ఏం చేస్తున్నావు? మంచినీళ్ళు తాగుదామని వస్తే రూమ్ లో నుంచి నీ మాటలు వినిపించాయి, వచ్చి నిలబడ్డాను. సుబ్బు, దిస్ ఇస్ టూ మచ్. నేను రాత్రి పగలు కష్టపడి ఇన్ని డబ్బులు సంపాదించేది నేను పెళ్లి చేసుకుంటానికే కదా. దానికి సంతోషపడాల్సింది పోయి డౌట్ పడతావేంటి? నాకేదైనా డౌట్ వచ్చిందంటే అది క్లియర్ అయ్యేదాకా నేను వదలను. సరే, ఇప్పుడు నీ డౌట్స్కి నేను సమాధానం చెప్పానుగా. గుడ్ నైట్. చెప్పావులే, బ్యాడ్ నైట్. బావ అర్ధరాత్రి ఫోన్లో మాట్లాడింది ప్రాజెక్ట్ ప్రోగ్రెసా? నిద్ర రాక నా ఫోటో చూసుకుంటున్నాడా? నేను నమ్మను. మొత్తానికి బావేదో గూడుపుటాన్ని నడిపిస్తున్నాడు. అదేంటో కనుక్కుంటాను. వికాస్, ఒకసారి ఫోన్ చేస్తే. ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్. వికాస్, నీ సెల్ ఫోన్ ఎప్పుడు ప్రాబ్లమే. పెళ్ళయ్యాక నీ దగ్గర సెల్ ఫోన్ లేకుండా చేస్తాను. 24 hours నువ్వు నా వెనకే తోకలా తిరిగేలా చేస్తాను. అప్పుడు గానీ నా టెన్షన్ నీకు అర్థం కాదు. ఎప్పుడు చేయి ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. ఏం చేస్తుంటావో ఏం అర్థం కాదు. అసలు నిన్ను ఇలా కాదు. ఉండు, ఈసారి చేస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. ఏరా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? చూడండి డాడీ, వికాస్కి ఎప్పుడు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ లేకపోతే స్విచ్ ఆఫ్. ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నాడేమో. మ్యారేజ్ కంటే ముఖ్యమైన పని ఏముంటుంది డాడీ? నేను మాట్లాడతాను కదా, ముందు ఈ జ్యూస్ తాగరా. వద్దు డాడీ. రే, పర్వాలేదు తాగరా. నాకొద్దు డాడీ. సరేలే. మీరు కూడా అంతే డాడీ. ఏ విషయం తొందరగా చెప్పరు. ఏదన్నా అంటే ముహూర్తాలు అంటారు. నీ కోపం నాకు అర్థమైందమ్మా. అయినా మొన్ననే కదా వికాస్ తాతయ్యతో ముహూర్తం గురించి మాట్లాడింది. ఆ తర్వాత ఫోన్ చేయలేదు కదా డాడీ. చూడమ్మా, నువ్వు వాళ్ళింటికి కోడలిగా వెళ్ళడం అన్నది వాళ్ళ కళ. మన సంబంధం వాళ్ళ తాహతుకు మించింది. వాళ్ళు నాతో గట్టిగా మాట్లాడడానికి కాస్త జంకుతూ ఉంటారు. అందుకే వాళ్ళు నాకు ఫోన్ చేయడం లేదు. నేనే కల్పించుకొని అన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి మీరైనా కొంచెం అడ్వాన్స్ అవ్వచ్చు కదా డాడీ. అలాగే, నీ ముందే వాళ్ళతో మాట్లాడతాను, సరేనా? మా మంచి డాడీ. అమృతకు సంబంధించిన చెక్ బుక్లు, పాస్బుక్లు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నావు కదా? పెట్టానండి. అయితే పద మరి. హాస్పిటల్లో నాన్న పరిస్థితి ఎలా ఉందో, చచ్చాడో బతికాడో. ఏమండి, మామయ్య గారు స్పృహలోకి రాగానే మనం చేసిన మోసం అంతా అమృతకి చెప్పేస్తాడు కదా. ఆ టెన్షన్తోనే కదా
వికాస్ హాస్పిటల్లో ఉన్నాడు. టెన్షన్లో ఈ ఫోన్ ఒకటి. హలో హలో శంకర్రావు గారు, నేను ఎంపీ గంగాధరాన్ని. నమస్తే గంగాధరం గారు, బాగున్నారా? మా ఇంటి వెలుగు, మా కోడలు రేణుకి ఎలా ఉంది? మీ కోడలు ఇక్కడ పెళ్ళి పెళ్ళి అని టెన్షన్ పెడుతోందండి. మేము కూడా పెళ్లి టెన్షన్లోనే ఉన్నాం. మగ పెళ్లివారు మీకెందుకండి టెన్షన్? ఎందుకంటారేంటండి? అసలు మీరెవరు? ఎంపీ గంగాధరం గారు. మీలాంటి గొప్ప వాళ్లతో బియ్యం అందుకోవడం అంటే మాటలా? టెన్షన్తో మాట రావట్లేదంటే నమ్మండి. ముహూర్తం సంగతి పక్కన పెడితే పెళ్లి పనులు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలని మేం ప్లాన్లో ఉన్నాం. అవునా? అలా అయితే సంతోషం. శంకర్రావు గారు, నాకు రేణుక ఒక్కగానొక్క కూతురు. పెళ్లి పనులన్నీ నేనే చూసుకోవాలి, పైగా బిజినెస్లు కూడా నేనే చూసుకోవాలి. పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్లికొచ్చేలా ముందుగా ప్లాన్ చేసుకోవాలి. అవును, నిజమే. పెళ్లి హైదరాబాద్లో చేయాలా ఢిల్లీలో చేయాలా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను మీ ఇంటికి వచ్చి సంబంధం గురించి మాట్లాడి వెళ్ళాక మీరు మా ఇంటికి రాలేదు. అందుకని మీరందరూ కలిసి రేపు ఢిల్లీకి బయలుదేరండి. ఢిల్లీకా? రేపా? అవును. అంటే సాంప్రదాయం ప్రకారం అయితే మేము రావాలి, రేణుకను చూసుకోవాలి, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాదనను. అందుకే ఢిల్లీకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. మీరేమంటారు? అంటే అది... సరే, మీరెందుకు నసుకుతున్నారో నాకు బాగా అర్థమైంది. ఈ విషయం మీ నాన్నగారితో మాట్లాడతాను. ఏది ఒకసారి ఆయనకు ఫోన్ ఇవ్వండి. అది ఒక్క నిమిషం. బాను, బాను, నాన్నగారిని ఒకసారి పిలుస్తావా? ఎవరండి? మన వియ్యంకులు గంగాధరం గారు ఢిల్లీ నుంచి లైన్లో ఉన్నారు. అవునా మావయ్య గారు? అయ్యో, ఇందాకే జాగింగ్కి వెళ్ళారండి. ఓ సరేలే. హలో. వినిపించిందిలేండి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? అదే ఆలోచిస్తున్నాను. మళ్ళీ మూఢం వస్తుంది. వచ్చే నెల వరకు ముహూర్తాలు లేవని శాస్త్రి గారు ఫోన్ చేశారు. ఇక్కడేమో రేణుక పెళ్లి టెన్షన్. మాట్లాడతాను. హలో అంకుల్, నేను రేణుకను మాట్లాడుతున్నాను. అంకుల్, మీరేం చేస్తారో నాకు అనవసరం. 24 అవర్స్లో వికాస్ నా దగ్గర ఉండాలి, లేదంటే నేను మీ ఇంట్లో ఉంటాను. అలాగేనమ్మా, తప్పకుండా పంపిస్తాను. సరే అంకుల్, వికాస్తో ఫోన్ చేయించి నాతో మాట్లాడించండి. అలాగేనమ్మా, నేను దగ్గరుండి వాడితో మాట్లాడిస్తాను. సరేనా? థ్యాంక్ యూ అంకుల్, ఉంటాను. ఏంటమ్మా ఇది? కాబోయే అత్తమామలతో ఇలాగైనా మాట్లాడేది? అదంతా నాకు తెలీదు. నేను వికాస్తో మాట్లాడాలి, చూడాలి, అంతే. మొండి పిల్ల. ఇది సంగతి. ఇప్పుడు ఎలాగండి? అక్కడేమో నాన్న హాస్పిటల్లో అటు ఇటు కాకుండా టెన్షన్ పెట్టి చంపుతున్నాడు. ఇంకోవైపు అమృతం చంపే స్కెచ్. ఇవన్నీ వదిలేసి వీడు ఎలా వెళ్తాడు? లేకపోతే ఆ అమ్మాయి వచ్చేస్తానంటుంది కదండి. భాను, ఈ టెన్షన్స్ మనం భరించలేం. వెంటనే వెళ్ళి వాడితో చెప్పేయాలి. హాస్పిటల్కి వెళ్దాం పదా. ఏమండి? ఏంటి? మావయ్య గారు స్పృహలోకి రాగానే మనం చేసిన మోసం అంతా అమృతకి చెప్పేస్తారు కదా. ఈ డౌట్ ఇప్పటికి 100 సార్లు అడుగుంటావు. నేను 200 సార్లు సమాధానం చెప్పుంటాను. అది కాదండి భానో, ముందు నువ్వు పద. గణదీబ,
మా తాతయ్యకి ఏం కాకుండా క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు చేయి స్వామి. ఈ ప్రపంచంలో మనసుకి ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది దేవుడే. కానీ నువ్వు అన్ని చోట్ల ఉండలేక అక్కడక్కడ మా తాతయ్య లాంటి మంచి మనుషుల్ని సృష్టిస్తూ ఉంటావు. అలాంటి వాళ్ళు నిండు నూరేళ్ళు క్షేమంగా ఉంటే అలాంటి దిక్కులేని దానికి ఎంతో మందికి అండగా ఉంటారు. అలాంటి మా తాతయ్యను అప్పుడే తీసుకువెళ్ళొద్దు. నాకు మా తాతయ్య కావాలి భగవంతుడా. ఈరోజు నీ ముందు ఇలా నిలబడి వేడుకుంటున్నానంటే దానికి కారణం నువ్వు ఇచ్చిన దేవుళ్ళ లాంటి మా తాతయ్య వల్లే. అలాంటి తాతయ్యని నాకు దూరం చెయ్యకు. మంచితనం, మానవత్వం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించిన ఈ రోజుల్లో మా తాతయ్య లాంటి వాళ్ళు లేకపోతే వాటికి అర్థాలే మర్చిపోతారు. ఇంతవరకు నేను మా అమ్మ, నాన్న, చెల్లి అనే బంధాలకు దూరంగా బ్రతుకుతున్నానంటే దేవుళ్ళంటి మా తాతయ్య తోడుగా ఉన్నారని ధైర్యంతోనే. నువ్విప్పుడు మా తాతయ్య నీ దగ్గరికి తీసుకెళ్ళిపోతే నాకు దేవుడి మీదే నమ్మకం పోతుంది. దయచేసి నాకు ఆ పరిస్థితి తీసుకురాకు దేవుడా. నా కోరికను మన్నించు. మా తాతయ్య గురించి నేను ఇంతలా ఎందుకు వేడుకుంటున్నానో తెలుసా? ఆయనకి నాలాగా కష్టాల్ని, కన్నీళ్ళని ఎదుర్కొనే వయస్సు, శక్తి రెండూ లేవు స్వామి. పసిపిల్లల లాంటి పెద్దవాళ్ళని దేవుడితో సమానం అంటారు. అందుకే ఆ దేవుణ్ణి కాపాడమని ఈ దేవుణ్ణి వేడుకుంటున్నాను. అమృత, డాక్టర్ వచ్చారు. తాతయ్యని చెకప్ చేస్తున్నారు. డాక్టర్, ఎలా ఉంది? స్పృహలోకి వచ్చారా? ఇంకో 7 to 8 అవర్స్ వరకు ఏమీ చెప్పలేం. బట్ ఆయన ఖచ్చితంగా స్పృహలోకి వస్తారు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే.
వికాస్, ఏంటి అమృత? తాతయ్య త్వరగా కోలుకోవాలని దేవుడికి మొక్కుకొని కుంకుమ తీసుకొచ్చాను. తాతయ్యకి బొట్టు పెట్టాలి వికాస్. అలాగే పెట్టమృత. నాకెందుకు? నువ్వు చాలా టెన్షన్గా ఉన్నావు, నీకు కూడా ధైర్యంగా ఉంటుంది. తాతయ్య తొందరగా కోలుకోవాలని నువ్వు దేవుణ్ణి కోరుకున్నావు, నువ్వు తొందరగా చావాలని నేను కోరుకున్నాను. చూద్దాం ఏది ముందు జరుగుతుందో. రా వికాస్. ఏంటమ్మా ఇద్దరు లోపలికి వస్తున్నారు? ఇది ఐసీయూ కదా? సిస్టర్, మా తాతయ్యకి బొట్టు పెడదామని వచ్చాము. సరే సరే, తొందరగా పెట్టి వెళ్ళిపోండి. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్.